బాగున్నామండి. ఈ రోజైతే మన మిద్దె తోటలోకి అయితే మనం వచ్చేసాము. ఎందుకంటే మొక్కలన్నీ కూడా చక్క పిందుల మీద ఉన్నాయండి. చిన్న చిన్న పూత పిండి మీద ఉంది. మరి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగా వచ్చేసినాయండి. మరి అన్నిటికి తర్వాత జాన్ చెట్లు కూడా మంచి పిందుల మీద ఉన్నాయి. తర్వాత ఏమో అంజూరు చెట్లు, తర్వాత మన మిద్దె తోటలో ఉన్న చెట్లన్నీ కూడా మరి పూత పిందిలాగా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనైతే మంచి లిక్విడ్ మరి అట్లా బలం కావాలి కాబట్టి మరి నేనైతే కొన్ని ఎరువులు తీసుకుని వచ్చానండి. మరి అయితే నేను ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ అన్ని బాగా అయికుంటాడు. అంత కొమ్మలకి మొత్తం బాగా వచ్చేసినాయండి. మరి వాటికి బలం కావాలి కాబట్టి నేనైతే ఇప్పుడు మరి బలానికి లిక్విడ్ తయారు చేయబోతున్నాను. ఇగో బీన్స్ కూడా వచ్చినాయండి. బీన్స్ కూడా మంచిగా ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి. బీరకాయలు కూడా వస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చక్కగా బలంగా రావాలంటే మరి ఇప్పుడైతే నేను మంచి లిక్విడ్ అయితే తయారు చేయబోతున్నాను. మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేసి తప్పకుండా మీ మొక్కలకైతే ఇవ్వండి. బాగా వస్తాయి, కాపు కూడా బాగా వస్తాయండి. మరి చూసారా మరి మిద్దె తోట అంతా ఎంత పచ్చగా ఉందో. చాలా మంది ఈ వీడియోలు చూస్తా మరి కామెంట్లు అయితే చేస్తున్నారండి. మరి చాలా చక్కగా పెంచుతున్నారండి. మరి ఎలా మీరు పెంచుతున్నారు, ఏమిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి నేను చాలా సార్లు మీకు అందరికి కూడా మరి ఏమేమి లిక్విడ్ ఇవ్వాలో కూడా చూపించాను. వీడియోలు కూడా ఉన్నాయండి. మరి ఈ రోజు అయితే ఇంకొకటి నేను తయారు చేసి నేను మొక్కలకి ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఇదిగో చూడండి, ఇదిగోండి రాగి పిండి అండి. ఇది రాగి పిండి, తర్వాత ఇదిగోండి బెల్లం. మరి రెండు కూడా మనం ఇప్పుడు కలుపుకొని మరి మొక్కలకన్నీ లిక్విడ్ చేసి ఇద్దాము. మరి బలంగా ఉండాలి కదండి. మనం అయితే బలానికి మరి అన్ని తింటున్నాం కాబట్టి మరి వాటికి కూడా బలం కావాలి కాబట్టి ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే తయారు చేసేసి మొక్కలకైతే ఇచ్చేద్దాము. మరి ఈ తయారు చేసే ముందు మరి నేనైతే ఏం చేస్తానంటే నా దగ్గర నేను మజ్జిగ తెచ్చుకున్నానండి. తాగి ఈ పనులన్నీ చేసుకుందాం. ఎండ బాగుంది. అయితే ఇదిగోండి మజ్జిగ తయారు చేసుకున్నాను. ఇదిగోండి మజ్జిగ. మరి మజ్జిగలోకి ఒక నిమ్మకాయ కలుపుకొని తాగితే బాగుంటుంది కదా. ఈ ఎండలకి చాలా బాగుంటుంది. అందుకని నేనైతే ఒక నిమ్మకాయ తీసుకొచ్చి మన మిద్దె తోటలో ఉన్న కాయ కోసుకుని మజ్జిగలో కలుపుకుని తాగేసి అప్పుడు లిక్విడ్ తయారు చేసి మొక్కలకన్నీ ఇద్దామండి. సరేనండి. ఇప్పుడైతే కాయ కోసుకుందాం వెళ్ళి. నిమ్మకాయ కోసుకుని మధ్యలో కలుపుకొని తాగేసి అప్పుడు ఇవన్నిటికి మనం అయితే చక్కగా మరి ఎరువులో తెచ్చుకుందాం. సరే జాన్ చెట్లు అన్ని చిన్న చిన్న కాయలతో ఒక కాపు అయిపోయింది. మొన్నే మొత్తం అన్ని కోసేసాం కదా. మరలా ఇగోండి జాంకాయలు గట్ట ఎన్నిటికి మరి బలం కావాలి కాబట్టి ఎరువులు ఇద్దాము. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ పూత చూసారా. ఇగోండి ఎన్ని పూలు వచ్చేసినాయో. ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూసారా. చాలా ఉన్నాయి. ఇవన్నీ వస్తాయండి. అయితే ఇగోండి నిమ్మకాయలు, గజనిమ్మ. మొన్న మీకు ఒక వీడియోలో కూడా చూపించానండి. ఇదిగో గజనిమ్మ. ఇప్పుడు ఇందులో అయితే నేను కాయ కోసుకుంటానండి. గుత్తులు గుత్తులాగా ఉన్నాయండి ఇవి. ఇవి కాయ అయితే కోసుకున్నాను. అబ్బా స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఇవి మనకైతే ఇప్పుడు కాయ చాలు. ఇక్కడ కూడా మామూలు నిమ్మకాయలు ఉన్నాయండి. ఇవి ఇదిగోండి. ఇవి కూడా తర్వాత కోసుకోవచ్చు. ముందైతే కాయ కోసుకున్నాను కదా. ఎంత బాగుందో. ఈ కాయ తీసుకెళ్ళి జ్యూస్ చేసుకుందాం. మనం మజ్జిగలో కలుపుకుందామండి. మజ్జిగలో కలుపుకొని తాగేసి అప్పుడైతే పనులు చేసుకుందాం. ఇదిగోండి మజ్జిగలో కలుపుకోవాలి కదా. ఇప్పుడు కోసుకుని కాయ అయితే మరి చాలా బాగా వచ్చినాయండి నిమ్మకాయలు. చిన్ని పాట్లో వచ్చిందండి మీ నిమ్మకాయ. సరే ఇదిగోండి ఎంత చక్కగా ఉంది సరా. ఇదంతా కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఇదైతే నేనైతే కలుపుతానండి. ఇందులో నిమ్మకాయ అయితే పిండేసాను కదా. అసలు ఇది ఎలాగుందో చూద్దాం. ఓ పులుపు చాలా బాగుందండి. దీని నిండా జ్యూస్ ఉంది. చాలా బాగుంది. పుల్లగా ఉంది. గజనిమ్మ అన్నారు కదా అది. ఇప్పుడైతే ఇదిగోండి మజ్జిగ. మరి మజ్జిగ నేను తాగేసిన తర్వాత ఇది చూపిస్తానండి. మరి ఇదిగోండి ఇప్పుడైతే నేను లిక్విడ్ తయారు చేస్తున్నాను. ఇదిగోండి బెల్లం, తర్వాత ఇదిగోండి రాగి పిండి. నేనైతే ఇదిగోండి కొన్ని నీళ్ళు తీసుకున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవాలి. దీన్ని ఎక్కువ రోజులే ఉండి 2 రోజులు 3 రోజులు ఉంచవలసినంత అవసరం లేదండి. మనమైతే ఇట్ని నీళ్ళలో కలిపేసుకోవాలి. ఇదిగోండి బెల్లం,
మనకు మొక్కలు ఎన్ని ఉన్నాయో మొక్కలను బట్టి మనం చూసుకుని కలిపేసుకుని ఇచ్చుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి. రాగి పిండి చాలా మంచిదండి, మనకి ఎలాగ మంచిదో అలాగే మొక్కలకు కూడా చాలా మంచిగా పనిచేద్ది. బెల్లము రాగి పిండి ఈ రెండు కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుని అప్పుడు మనమైతే ఇందులో మళ్ళీ కొన్ని నీళ్ళు కలిపేసుకుని అప్పుడు మొక్కలకైతే పోసేద్దామండి. మరి ఇదిగోండి ఇప్పుడు మనం కలుపుకున్నది ఇది ఈ విధంగా ఉంది. బాగా ఇదిగోండి మొత్తం లిక్విడ్. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఇదిగో ఇందులో పోసేద్దాం. ఇది చాలా బాగా పనిచేద్దండి. నేను అప్పుడప్పుడు ఇలాగే ఇచ్చుకుంటూ ఉంటాను. బెల్లమును రాగి పిండి మరి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే తీసుకెళ్ళి మొత్తం మొక్కలన్నిటికీ ఏ మొక్కలకి ఇచ్చుకుంటామో ఆ మొక్కలకైతే ఇచ్చేసుకోవాలండి. చూసారా ఇదిగోండి ఇక్కడ బీరకాయ కాసిన చూడండి. ఇదిగోండి కొత్తగా మొన్నే వేసాం మనము, కాస్త ఉన్నాయి ఇప్పుడిప్పుడే. మరి ఇట్లకి వేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి బీన్స్ ఇవన్నీ మరి ఇట్లకి ఇచ్చుకోవాలి మనం. వంకాయలు ఉన్నాయి ఇందులో, బీన్స్ బీరపాదు రెండు ఒకే దాంట్లో ఉన్నాయండి. తర్వాత ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చక్కగా పూలు అయితే వచ్చేసినాయి. ఇవన్నీ పూలే ఇదిగోండి కాపుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఇద్దాం. మరి ఈ కాయలు ఇప్పుడు కాయలకి సిద్ధపడుతున్నాయి కాబట్టి కాయలు ఇవ్వడానికి మనం ఇప్పుడు ఇట్లకి ఎరువులు ఇస్తే అవి మనకు మంచి ఫ్రూట్స్ని అందిస్తాయండి. సరే ఇవ్వండి. అక్కడ బెండ చెట్టు చూడు. ఇదిగోండి బెండ చెట్టు. ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇగో చెట్టు నిండా ఉన్నాయి కాయలు. మరి ఇలాంటి చెట్లు పోస్తే మనకు బాగా వస్తాయి. పచ్చిమిరకాయ చెట్లు ఇదిగో జామ చెట్టుకి మరి కాయలు ఉన్నాయి చెట్టు నిండా. మొన్న ఫస్ట్ కాప్ అయిపోయింది. మరి ఇప్పుడు చిన్న చిన్న కాయలు ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ కాప్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఇట్లకి ఇచ్చేద్దాం. చూసారు కదండి. మరి మొక్కలకైతే ఇలాంటి ఫెర్టిలైజర్లు అయితే మనం ఇచ్చుకుంటా ఉంటే మరి మొక్కలు బాగా కాయలు అయితే కాస్తాయి. చక్కగా పూలు అన్నీ కూడా మనకు కావాల్సిన అన్నీ కూడా మనకి ఇస్తాయండి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకుని తప్పకుండా మరి ఆర్గానిక్ పద్ధతిలో మంచి ఆహారాన్ని అయితే తీసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక లైక్ అయితే చేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మరి తప్పకుండా చేసుకోండి. బాయ్ అండి.